ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే చేంజ్ ద క్వశ్చన్ మార్క్ విత్ ద ఆప్షన్ దట్ ఫాలోయింగ్ ద అప్లైడ్ లాజిక్ ఇన్ ద ఫస్ట్ పేర్. అంటే ఈ రెండింటికి ఏ రిలేషన్ ఉందో నెక్స్ట్ దీనికి కూడా అదే రిలేషన్ ఉండాలి అనేసి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇక్కడ ఆర్కి జే అంటే జే నుంచి మనకి 8th లెటర్ అనేది మనకి ఆర్ అనేది రావడం జరిగింది. అలాగే పి అనేది ముందర ఏ లెటర్ ఉంటుంది, హెచ్కి మనం +8 చేస్తే మనకి పి అనే లెటర్ రావడం జరిగింది. అంటే ఇక్కడ ఈ రెండిట్లకి ఏ లాజిక్ అయితే అప్లై చేస్తున్నామో మనకు ఆ క్వశ్చన్ మార్క్ ఇచ్చిన దీన్ని కూడా అదే అప్లై చేస్తే మనకి ఆన్సర్ రావాలి. ఓకే, ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇది నెంబర్ ఎనాలజీలోకి సంబంధించింది, లెటర్ ఎనాలజీకి సంబంధించిన ప్రాబ్లం. ఓకే, కాబట్టి మనకు ఆన్సర్లో ఏదవుతుంది, సి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 ఆర్ సిమిలర్ ఇన్ ఎ సెర్టైన్ వే విచ్ క్రియేట్ ఎ గ్రూప్ విచ్ వన్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ గ్రూప్. అంటే మనకి ఇక్కడ 1 2 3 4 5 లెటర్స్ ఇచ్చారు కదా. ఈ 5 లెటర్స్లో ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంది, నాట్ రిలేటెడ్ టు అదర్ లెటర్స్ అని ఇచ్చారు. అసలు అది ఏంటంటే మనం ఇక్కడ థింక్ చేస్తే వి యొక్క మనకి నెంబర్ ఎంత, వి యొక్క నెంబర్ 22 కదా. అదే జెడ్ యొక్క నెంబర్ ఎంత, 26. అలాగే ఎస్ యొక్క నెంబర్ ఎంత మనకి 19. ఎక్స్ యొక్క నెంబర్ ఎంత 24. టీ యొక్క నెంబర్ ఎంత మనకి 20. ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ 22 కానీ 26 కానీ 24 కానీ 20 కానీ ఇవన్నీ మనకి ఏ నెంబర్స్ అవుతాయి, మనకి ఈవెన్ నెంబర్స్ అవుతాయి ఇవి కదా. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అవుతాయి. కానీ ఇక్కడ ఈ 19 మాత్రం మనకి ఏంటి అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది, అంతే కదా. అంటే బేస్ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇవి సరి సంఖ్యలు 22 26 24 20 అనేది సరి సంఖ్యలు అవుతుంది. 19 మాత్రం మనకి బేస్ సంఖ్య అవుతుంది. కాబట్టి ఇక్కడ నాట్ రిలేటెడ్ అని అంటే ఏంటి, ఈ 4 ఈక్వల్గా ఉన్నాయి, ఇది మాత్రం డిఫరెంట్గా ఉంది, ఆడ్ వన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకి ఎస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇది కూడా నెంబర్ ఎనాలజీకి సంబంధించిన ప్రాబ్లమ్సే. ఓకే, ఇక్కడ 2 3 యాడ్ చేస్తే ఎంత మనకి 5 + 5 ఎంత వస్తుంది, 10 10 + 17 ఎంత 17 వస్తుంది. ఈ 17ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 34 అనేది రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది లేదని చెక్ చేసుకోండి. 5 + 5 ఎంత 10, 10 + 7 17, 17 + 5 ఎంత మనకి 22 వస్తుంది. 22 × 2 చేస్తే మనకి ఎంత 44 వచ్చింది. అంటే ఇచ్చిన ఆప్షన్లో 44 ఉంది కదా బిలో, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఈ మిస్సింగ్ నెంబర్స్ నుంచి ఇటు ప్రాబ్లం వస్తున్నట్లయితే ఈ రెండింటికి రిలేషన్ చూసుకుంటే డిఫరెన్షియేషన్ ఎంత ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంది, 3 ఉంది. ఈ నెంబర్ వేరియేషన్ ఉంది, 5 ఉంది. ఈ నెంబర్ వేరియేషన్ ఉంది, 7 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏంటనేది మనకి ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ 2 3 5 7 అంటే ఇవన్నీ కూడా ఏంటి, ప్రైమ్ నెంబర్స్. 7 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది, 11. అంటే ఈ 11ని 67కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఎంత వస్తుంది 78 అనేది వస్తుంది కదా. 78 అనేది వస్తుంది. ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉంది మనకి 78, సి ఆప్షన్లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మిస్సింగ్ నెంబర్స్ నుంచి ఇచ్చిన ప్రాబ్లమ్సే. మనకి 18కి 37కి వేరియేషన్ ఎంత ఉంది, 19 ఉంది. ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత 39. నెక్స్ట్ ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత 79. ఈ నెంబర్ వేరియేషన్ ఎంత 159. నెక్స్ట్ నెంబర్ ఏంటంటే అన్నాడు. చూడండి 19కి 13కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది, మళ్ళీ 20 ఉంది. ఈ నెంబర్కి 40. ఈ నెంబర్ ఎంత ఉంది, అంతే కదా. నెక్స్ట్ ఈ నెంబర్కి ఎంత ఉంది, 20. అంటే 20 × 2 చేస్తే ఈ 40 × 2 చేస్తే మనకి 80 వస్తుంది. అంటే 8 × 2 చేస్తే ఎంత 160 వస్తుంది. ఈ 160 అనేది ఈ 159కి చేస్తే ఎంత వస్తుంది మనకి, 159కి అంటే 19 వస్తుంది కదా. ఈ 19 నుంచి ఈ 314కి యాడ్ మనకి ఎంత వస్తుంది, 633 అనేది రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో మనకి 633 ఎక్కడ ఉంది, కాబట్టి
633 అవుతుంది. ఓకే.